ఏమ్మా వచ్చారా? హలో ఆశ్రిత, సార్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆకాంక్ష ఏదమ్మా? తెలియదు సార్. ఇప్పుడే మెసేజ్ పెట్టా వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పించుకుంటారు? సివిక్సా, కామర్సా? ఏమ్మా ఏ సబ్జెక్ట్ ఇప్పుడు డిస్కషన్? మీ ఇష్టం సార్. సైన్స్ డిస్కస్ చేద్దామా, మ్యాథ్స్ చెప్పుకుందాం మార్నింగ్ ది? మ్యాథ్స్ వద్దులేండి సార్. ఆకాంక్ష వచ్చింది, తను అడగండి. ఏమ్మా ఆకాంక్ష ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం? మనం సివిక్స్ అనుకున్నాం కదా సార్ పొద్దున. మరి ఇక తన ఇష్టం ఏదంటే అది. సార్ ఏదైనా పర్వాలేదు సార్, మ్యాథ్స్ తప్ప. మ్యాథ్స్ తప్ప ఏదో ఒకటి చెప్పండి సార్. ఓకే. తెలుగు వద్దు సార్. తెలుగు వద్దా? తెలుగు ఏది ఉందో ఏది లేదో తెలియదు. తెలుగు వద్దు సార్. నా దోశ నాకే వద్దు, మా డాడీకి వెళ్ళి. ఓకే జాగ్రత్త. సోషల్? ఎస్ సార్, ఎస్ సార్. సోషల్ చేద్దాం. సోషల్ 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 సోషల్. దీనిలో చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుందాం. మా ఎక్స్క్యూజ్ మీ. యూనిట్ ఏ అయిపోయిందమ్మా, ఫస్ట్ టాపిక్. ఎస్ సార్. విచ్ టాపిక్ అంటే మా సిలబస్ దానికి దీనికి తెలియదు కదా సార్. ఏ లెసన్ అంటే అయిపోయింది, ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిపోయింది సార్, హిస్టరీ. రష్యన్ రెవల్యూషన్ అయిపోయింది, హిస్టరీ. అండ్ జాగ్రఫీలోనేమో ఇండియా సైజ్ అండ్ లొకేషన్ అయిపోయింది. ఫిజికల్ ఫీచర్స్ ఇండియా అయిపోయింది సార్. ఓకే. అండ్ సివిక్స్ లో ఏంటంటే వై డు వి నీడ్ అ పార్లమెంట్, కాన్స్టిట్యూషనల్ డిజైన్ అండ్ ఇంకో లెసన్ అయిపోయింది సార్. సార్ స్క్రీన్ కనపడట్లేదు. నేను తీసేసాలే, ఓపెన్ చేస్తా.
ఏం చెప్తారు సార్ ఇప్పుడు మాకు? సోషల్ చెప్పేది మీకు ఇప్పుడు. సోషల్ లో ఏది తెలీదు. సోషల్లో యూనిట్ సి. వీడి టాపిక్ నేమ్స్ ఏమి ఇవ్వలేదు, అట్లా యూనిట్స్ అట్లా ఇచ్చాడు. సరే అది ఓపెన్ చేద్దాం. హైడ్రోస్పియర్ అంటే చాప్టర్ 3. అది అసలు లేదు సార్ మాకు. అన్ని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టా, అసలు ఆ చాప్టర్ బాగుంది ప్రింట్అవుట్. మా చాప్టర్ లేదు సార్. కానీ నాకు అసలు జాగ్రఫీలో ఉన్న చాప్టర్స్ ఇండియన్ సైజ్ అండ్ లొకేషన్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, క్లైమేట్, సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ అది లేదు. ఇది ఉందని చూడండి. లేదు సార్ మాకు. ఇండస్ట్రీస్ ఇండియా కూడా లేదా? లేదు. ఇది చూస్తున్నాను, ఏం కనపడదు. బయోస్పియర్ లేదు. హైడ్రోస్పియర్ కూడా లేదుగా. లేదు సార్, అది మాకు అన్ని లాస్ట్ ఇయర్ అయిపోయినాయి సార్. ఇవన్నీ మాకు లాస్ట్ ఇయర్ ఒక లెసన్ లో టాపిక్స్ అవన్నీ. ఇదేంటి 7th ఇవన్నీ లేదు సార్. ఇది మాకు ఇది ఉందని చూడండి. డెమోక్రటిక్ అండ్ నేషనల్ రెవల్యూషన్ లేదు సార్. ఫ్రెంచ్ రివల్యూషన్, రష్యన్ రివల్యూషన్ ఉంది సార్. హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్. హ్యూమన్ రైట్స్ సార్. హ్యూమన్ రైట్స్ కూడా లేదు సార్. ఏంటమ్మా ఇదేమో ఏపీది టెక్స్ట్ బుక్ అంటాడు. లేదు సార్ మాకు ఇది ఏపీ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ కదా సార్? కాదు ఏపీది. ఇది ఏపీ ఎస్సీఆర్టీ బుక్స్. మాకు ఇవన్నీ లేవు సార్. హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అసలు ఇవేవి లేవు. మాకు ఉన్నాయి ఒక్కొక్క హిస్టరీలో 5, జాగ్రఫీలో 4, అన్నిట్లో 4, 5, 6 అంతే ఉన్నాయి సార్. మీ వాయిస్ వినిపించట్లా. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా సోషల్ గానీ స్టడీస్ గానీ పంపించినవి? అంటే మాకు పీడిఎఫ్ పంపించారు సార్. అంటే నేనే మ్యాథ్స్ క్రియేట్ చేసా పీడిఎఫ్, అది మీకు పంపించడానికి. నువ్వు ఎట్లా క్రియేట్ చేసావమ్మా? అంటే స్కానర్ యాప్ ఉంటే మనము వాళ్ళు పైన లెసన్ దగ్గరికి వెళ్తే అది స్కాన్ చేసి పీడిఎఫ్ లింక్ కావాలని నొక్కితే వస్తుంది సార్ పీడిఎఫ్ లింక్. ఆ లింక్ నేను మీకు పంపించా, మ్యాథ్స్ కో ఫిజిక్స్ కో. ఫిజిక్స్ మోషన్ కి పంపించా. ఇప్పుడు అది కూడా పని చేయట్లేదు సార్ ఫోన్ లో. ఎందుకనమ్మా? చైనా ఫోన్ పాడైపోయింది. అంతకుముందు ఏదైనా వెబ్సైట్ చెప్పానమ్మా మీకు? ఆల్ పీడిఎఫ్ అని మీకు ఏదైనా పంపించానా? లేదు సార్ పంపించలే. అన్ని స్కూల్స్ అన్ని దొరుకుతాయి కదా. లేదు సార్ పంపించలేదు. ఒకసారి ఏదో పోస్టింగ్ పెట్టినట్టున్నానమ్మా మీకోసం. దీనిలో పీడిఎఫ్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకున్నాను. అమ్మ ఒకసారి ఫోన్ ఇవ్వు.
ఒకసారి చెక్ చేయండి, దానిలో ఒక వెబ్సైట్ ఉంటుంది. అదే నేను చూస్తున్నాను, దొరకంగానే దొరికిందిలే. allebooks.in ఏపీ స్టేట్. సార్ సార్ దొరికింది. ఏంటమ్మా? అది ఇప్పుడు బైజూస్ లో చూస్తే ఉమ్. వచ్చింది సార్ 2. 9th class మీకు పంపిస్తున్నా సార్. పీడిఎఫ్స్ లో ఏం పంపించలేదు సార్ మీరు నాకు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ లెసన్ 1 అమ్మా. ఏ లెసన్ కావాలి మీకు ఇప్పుడు దీనిలో? లెసన్ 1, 2, 3, 4 అయిపోయినాయా? లెసన్ 8 చూద్దాం. చూడండి, సర్వీసెస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. ఇది ఉందా? లేదు సార్, స్క్రీన్ అసలు మారలేదు సార్. వాట్ ఆర్ ద రైట్స్ ఇందాక చూపించిందే ఉంది. హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఉందా? న్యాచురల్ రిలీమ్ ఆఫ్ ఎర్త్. చూడండి, అవర్ ఎర్త్ ఉందా? ఇందాక చూపించింది. అసలు మారట్లేదు సార్, అది ఒక్కటే ఉంది. ఏది? ఇందాక చూపించిన ఫోటోనే ఉంది, రావట్లా. ఇది ఉందా? న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ఎర్త్. 1 minute సార్ చెప్తున్నాను. ఇది ఉందమ్మా? లేదు సార్. రియల్ నెంబర్స్. ఏంటమ్మా ఆకాంక్ష ఇవి? పీడిఎఫ్ బైజూస్ లో చూసాను సార్. జిప్స్. ఏంటి సోషల్ ఇవి? ఎస్ సార్. సార్ మీకు ఒకటి పంపిస్తాను, అది వస్తుందో లేదో చూడండి సార్ ఒకసారి. ఏంటమ్మా అది? బైజూస్ సిబిఎస్ఈ నోట్స్ అంటే లెసన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చదవాలి సార్. ఇప్పుడే పంపించాను. న్యాచురల్ వెజిటేరియన్ అండ్ వైల్డ్ ఫైర్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్.
వచ్చినట్టున్నాయి, ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను IED చదివాను. ఇదే కనిపిస్తుందా మీకు ఇది? కనిపించట్లేదు సార్. వెయిటింగ్ ఫర్ ఏదో వస్తుంది సార్. ఇదేనా? Yes, sir. జాగ్రఫీ. Mm, జాగ్రఫీ. mm. Sir, is it okay? ఓకేనా సార్? ఇదేనా? ఎస్ సార్, నేను పంపించింది ఇదే. క్లైమేట్, టైప్స్ ఆఫ్ వెజిటేషన్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, the thorn forest scrubs, mangrove forest, wildfire, government initiative to protect flora and fauna. మనం PDF లా ఓపెన్ చేద్దాం దీన్ని. ఇదే నోట్స్ గా పంపించావా? సార్ అదే ఓపెన్ చేసింది బైజూస్ లో. అంటే ఇది కొంచెం క్లారిటీగా ఉంది సార్, మా దాంట్లో ఉన్నట్టే ఉంది సార్. ఎకోసిస్టమ్ ఆకాంక్ష నాకు వచ్చిందిలే, నేను పంపిస్తా PDF సార్ కి మనం పంపించినట్టు. ఇది చూడండి అమ్మా, ఇది షేర్ అవుతుందా మీకు? ఇది నేను షేర్ చేశాను కదా సార్. ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ టెక్స్ట్ బుక్ హిస్టరీ సోషల్ సైన్స్. సార్ ఆశ్రిత పంపించా? ఆహా లేదు, ఇప్పుడు నువ్వు పంపించండి. ఓహో, ఒకటి ఓపెన్ చేస్తే అన్ని వస్తున్నాయా సార్? ఇదే బుక్ సార్, సేమ్ మా హిస్టరీ టెక్స్ట్ బుక్. ఇదేనా? ఎస్ సార్. ఏ లెసన్ ఆకాంక్ష అది? ఇది పేజ్ నెంబర్ 101 మన లెసన్. అయిపోయింది ఇది? అవ్వలేదు సార్. సార్ నేను మీకు జాగ్రఫీ పంపించా సార్. ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ అయితే. ఇది ఎట్లాగా అవ్వలేదు అంటున్నారుగా? అది అసలు లేదు, ఉంది లాస్ట్ చాప్టర్ ఆకాంక్ష. ఇప్పుడు ఒకవేళ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినా మనకు గుర్తుండదు సార్. మీరు ఇప్పుడు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా లాస్ట్ చాప్టర్ సార్. అది లాస్ట్ కాదు, దాని తర్వాత ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి. లేదా ఆకాంక్ష, దాని తర్వాత 3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 3 చాప్టర్స్ లో లాస్ట్ చాప్టర్ అది. ఇప్పుడు నేను ఫోటో. ఇదేంటమ్మా ఏదో జియో అని పంపించావు, ఏంటది? అది జాగ్రఫీ సార్. అది రావట్లే నాకు, ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మళ్ళీ పంపించనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాంలేమ్మా, టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకా 10 minutes ఉంది. ఇంకోటి తీసుకున్నా లేకపోతే ఇట్లాంటిది దీనిలో. సార్ ఇది సెక్షన్ 1 సెక్షన్ 2 లో సెకండ్ చాప్టర్ సార్. proto-realists in the modern world, events and process.
అది దాని సార్ అది- బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏదో ఒకటి వామ్మో. పంపించండి మీ దగ్గర ఉన్నాయి. సార్ ఈవెంట్స్ అండ్ ప్రాసెస్ అంటే అది సెక్షన్ 1 దాంట్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది సార్, అది అయిపోయింది. ఇది వస్తుంది సార్ పక్కా టిష్యూస్ చూడండి. అది స్కూల్ వాళ్ళు పంపించిందిలే. సోషలిజం ఇన్ యూరోప్ అండ్ ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ సోషలిజం ఇన్ యూరోప్ అండ్ రష్యన్ రివల్యూషన్ ఉండిద్ది, అది అయిపోయింది సార్. థర్డ్ ది నజీమ్స్ అండ్ ది రైజ్ ఆఫ్ హిట్లర్ ఉంది సార్, అది అవ్వలేదు. Section చూడండి 1 లో చాప్టర్ టిష్యూ. సార్ నేను మీకు పంపించింది అదే సార్, చూడండి సేమ్ అదే. టిష్యూస్ ఏనమ్మా? అదే సార్ కన్ఫర్మ్. టిష్యూస్ డిస్కస్ చేద్దామా? టిష్యూస్ అయిపోయింది సార్, చెప్పండి అయినా. అయిపోయింది. Natural vegetation in wildlife పంపిస్తుంది. చూడండి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ టిష్యూ? వాట్ ఈస్ టిష్యూ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ టిష్యూ ఇన్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజం? Sir, the group of cellular cells which perform the same work function is known as tissues. టిష్యూ అంటే ఏంటంటే యాక్టివిటీ. టేక్ 2 glasses ఆఫ్ జార్స్, ఫిల్ దెమ్ విత్ వాటర్. ఇగో దీనిలాగా ఒక ఉల్లిపాయని దాని మీద పెట్టాలి. ఉల్లిపాయ పెట్టంగానే ఏమవుద్ది? డే 1, డే 2, డే 5 అప్ టు జార్ 1, జార్ 2 వీటిని అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు ఏం అర్థమవుతుందంటే దీనిలో గ్రోత్ అవుతాయి, టిష్యూస్ గ్రోత్ అవుతాయి. చూస్తున్నాయి, కనబడుతున్నాయి డయాగ్రామ్ లో, ఇట్లా టిష్యూ లాగా గ్రోత్ అవుతా ఉంటుంది. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తాం మనం? వీటిని టెంటికల్స్ లాగా ఉంటాయి కదా, దీన్ని ఏమని పిలుస్తాం? రూట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రూట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు దీనిలో చూడండి మెటీరియల్స్ ఏముంటాయంటే దీన్ని ఏమంటారు? ఎపికల్ మెరిస్టెమ్ అంటారు. దీన్ని ఏమంటారు? స్టెమ్ అంటారు దీన్ని. ఎపికల్ మెరిస్టెమ్. మెరిస్టెమ్. ఆ తర్వాత మెరిస్టెమ్. ఇది లేటరల్ మెరిస్టెమ్. ఈ లేటరల్ కన్నా కూడా ఇది ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటుంది. దీనికన్నా ఇది ఎలా ఉంటుంది? పిగ్మెంటేషన్ స్టేజ్ లో ఉంటుంది మెరిస్టెమ్. ఓకే, మన హెయిర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఇవి కూడా, హెయిర్ లాగా ఉంటాయి, స్మూతీ హెయిర్ లాగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పర్మనెంట్ టిష్యూ. టిష్యూస్ ఎన్ని టైప్స్ మనకి? టెంపరరీ టిష్యూస్, పర్మనెంట్ టిష్యూస్. వాట్ హ్యాపెన్స్ టు ద సెల్స్ ఫార్మ్డ్ బై మెరిస్టెమ్ టిష్యూ? ఏమవుతుంది? దే టేక్ అప్ టు స్పెసిఫిక్ రోల్ అండ్ లూజ్ ద ఎబిలిటీ టు డివైడ్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం, దీనికి తేడా ఏంటి చెప్పండి? ఇంటర్కలరీ టిష్యూ కను దీనికి డిఫరెన్సెస్ ఏంటమ్మా? సార్ ఇది కొంచెం ఉండిద్ది అను లాటరల్ మెరిస్టమ్ ఏమో దానికన్నా కొంచెం లైట్ గా ఉంటది సార్. అదే ఈ నెంబర్ ఎవరిదిరా? 84000027. నాది కాదు. ఎవరు జాయిన్ అయింది? ప్లీజ్ రెస్పాండ్. హలో, ఆ రోజు ఒక 7th ఒక అమ్మాయి వచ్చింది కదా సార్. ఎవరు? లెఫ్ట్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి చెప్పండి? ఎపికల్ మెరిస్టెమ్, ఇంటర్కలరీ మెరిస్టెమ్, ఇంకా ఏంటి చెప్పండి? లాటరల్ మెరిస్టెమ్. స్పెషల్ దీనిలో ప్రాపర్టీస్ ఏంటి? వీటి ప్రాపర్టీస్. లాటరల్ మెరిస్టెమ్ ఏం చేస్తుంది?
Lateral meristem gives a shape to the plant. Hmm. Apical meristem, it like it. అక్కడ కనబడుతున్నాయి కమ్మా, కనబడదాన్ని చూసి చెప్పటమే ఏముంది. లాటరల్ మెరిస్టమ్ ఏం చేస్తుంది? స్ట్రాంగ్ గా Pigmentation. పిగ్మెంటేషన్ కి యూజ్ అవుతా ఉంటుంది. Intercalary meristems helps in knots and interknots of the plants. That's it, sir. ఓకే. సార్ జాగ్రఫీ క్లైమేట్ కూడా పంపించా. ఎందుకమ్మా ఇవన్నీ? ఇది బయాలజీ అయిపోయిన లెసన్ కదా సార్, రేపు చెప్తారని క్లైమేట్ పంపించా. క్లైమేట్ పంపించావా? ఎందుకు రోజుకు కాసేపు డెఫినేషన్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చెప్పుకుంటే సరిపోయింది. ఇప్పుడు పర్మనెంట్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్మనెంట్ టిష్యూస్ లో మనకి ఈ డయాగ్రామ్ లో పార్ట్స్ చూడండి. ఈ డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతారా? Yes, sir. ఈ డయాగ్రామ్ లో ఎస్ సార్, ఆల్రెడీ డ్రా చేశాం క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ లో డ్రా చేసావా? ఓకే. దీని పేరేంటి? xylem. Xylem. దీన్ని ఏమంటారు? వాస్క్యులర్ బండిల్. వాస్క్యులర్ బండిల్. Parenchyma, collenchyma, epidermis. ఎపిడెర్మిస్ ప్రాపర్టీస్ ఏంటి? ఏం చేస్తుంది ఎపిడెర్మిస్? అవి చెప్పలేదా? సరే చూడండి, చదవండి, రీడ్ చేయండి. ఇది వాట్ హ్యాపెన్స్ టు ద సెల్ ఫార్మ్డ్ బై మెరిస్టమాటిక్ టిష్యూ. They take up a specific role and lose the ability to divide. As a result, they form a permanent tissue. This process of taking up a shape, size, called differentiation. Differentiation leads to the development of permanent tissues. Various types of permanent tissues. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇటు చదవండి, ఇది అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. A few layers of cells beneath the epidermis are generally simple permanent tissues. Parenchyma is the most common simple permanent tissue. It consists of relatively unspecialized cells within the cell walls. They are living cells. They are usually loosely arranged, thus large spaces between cells arranged intercellular spaces are found in this tissue. Like in this tissue, there are large intercellular spaces are more in parenchyma, and they are loosely packed, sir. The more and these are living cells, sir. Next tarvata, in some situations it contains chlorophyll and performs photosynthesis, and then it is called collenchyma. Like in which, like it is the same like parenchyma, sir, but it consists of the photosynthesis and like green substance. That is called collenchyma. In aquatic plants, large air cavities are present in parenchyma to help them float. Such a parenchyma type is called arenchyma. In arenchyma, most like they are arenchyma is supported to float in aquatic plants. The flexibility in plants is due to another permanent tissue, collenchyma. It allows, sir, this question came in exam, sir. Which tissue is helped in flexibility? They given parenchyma, collenchyma, arenchyma, and epidermis, sir. Answer ఏంటి మరి దానికి? Collenchyma. Collenchyma. It allows bending of various parts of plants like tendrils and stem of climbers without breaking. It also provides mechanical support. We can find that this tissue in leaves,
stalks below the epidermis. The cells of this tissue are living, elongated and irregularly thickened at the corners. There is a very little intercellular spaces. In this collenchyma, it is lived between the leaves of epidermis, and it is irregularly thickened, and tendrils, it have tendrils, sir. టెండర్స్. ఈ డయాగ్రామ్ లో పార్ట్స్ చెప్పండి. 35 అయిపోయిందా? Sir, intercellular spaces, sir, wall thickings, nucleus, vacuole, cell wall. Third, lignified walls. C, a narrow lumen, lignified. Yes, sir. Complete. ఆకాంక్ష నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మై చదువమ్మా నువ్వు ఆశ్రిత. Yet another type of permanent tissue is Another type of permanent tissue is sclerenchyma. It is the type of tissue which makes the plant hard and stiff. We have seen the husk of a coconut. It is made up of sclerenchyma. Sclerenchymatous tissue. The cells of the tissue are dead. They are long and narrow as the walls are thick due to lignin. Often these walls are so thick that there is no interval space inside the cell. This tissue is present in stems, around vacuolar bundles, in the veins of leaves, and in the hard covering of seed and nut. It provides strength to the plants. Plants. Yes, plants. Recall which gas is required for photosynthesis. Find out the role of transpiration of plants. Epidermal cells of the root. Sir, CO2 is required for the process of photosynthesis. మా వీటితోటి బిట్స్ ప్రిపేర్ చేయకపోయారా మీరు? నేను ప్రిపేర్ చేస్తాను. ఏంటమ్మా కష్టం కదా సార్ బిట్స్ ప్రిపేర్ చేయడం? ఏమ్మా ఎందుకు కష్టం? అంటే ఎలా ప్రిపేర్ చేయమంటారు? ఒకటి చెప్పండి సార్. ఇదో బిట్ అన్నమాట. xylem consists of brachys, vessels, xylem and parenchyma and xylem fibers. ఇట్లా క్రియేట్ చేయటం పీసెస్ తీసుకుంటాం దీనిలోంచి, అవే బిట్స్. ఈ లెసన్ అయిపోయింది కదా సార్, వేరే లెసన్ కి ఫామ్ చేసి పంపించమంట. పని చేయండి. అప్పుడు ఏంటంటే ఈ లెసన్ అయిపోయిందా, వేరే లెసన్ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ లెసన్ యూనిట్ కి మన PT1 కి రాసాం కదా సార్ నిన్న. ఇది ఊరికి నేను పంపించాను, నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏదో క్లాస్ జరగాలి కదా అని, ఆ తర్వాత క్లైమేట్ స్కాన్ చేసి పంపించా. ఇప్పుడు పని చేస్తుంది మళ్ళీ. రేపేమో క్లైమేట్ చెప్పండి సార్. రేపు క్లాసులు ఉన్నాయా మీకు? రేపు క్లాస్ ఉంది. రేపు క్లాస్ లో జరిగిన దాన్ని బట్టి ఏదైతే చెప్పారో నేను PDF పంపిస్తా. పంపించు, అప్పుడు డిస్కస్ చేద్దాం, సరేనా? అప్పుడు సార్ నేను రేపు వెళ్ళట్లేదు. నేను వెళ్తానులేండి సార్. బయటికి వెళ్తున్నాం సార్. బయటికి ఎక్కడికమ్మా? అంటే మమ్మీ 9కి అలా బెస్ట్ ప్రైస్ కి వెళ్ళామండి. సో క్లాస్ కి అటెండ్ అవుతాం సార్. సరే అట్లయితే ఓకే. మరి లీవ్ అవుతున్నాను, నేను కూడా లీవ్ అవుతున్నాను.
ఓకే సార్.